మనస్సు జ్ఞాపకాలలో తేలింది. దావీదు కుమారునిగా యవనస్తునిగా అభిషేకించబడి ప్రార్థించే, దేవుని మహిమపరిచే జీవితం నాది. కానీ ఈరోజు ఆ దేవునికి దూరమై కన్యకు కాంతానికి చేరువై ఏకాకినై పడి ఉన్నాను. దేవుని హెచ్చరికలను పట్టించుకోకుండా విధేయత లేని జ్ఞానం సొలొమోనును దుఃఖం మరియు శూన్యత వైపుకు నడిపించింది. ఆ రీతిగా సొలొమోను యొక్క కథ ముగిసిపోయింది. అద్భుతంగా ప్రారంభించాడు కానీ అధ్వానంగా ముగించాడు. ఇదే సొలొమోను ప్రసంగిలో ఒక మాట అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము వేరు. ఒకటి జన